మన ఛానల్లో ఒక ప్రాపర్ లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులే అయిపోయింది. ఇదొచ్చేసి ఒక మంచి వీడియో అనమాట. పిల్లలకి నెలల సంఖ్య, సరి సంఖ్య అట్లా అయినప్పుడు రాయలసీమ సైడ్ అయితే మ్యాక్సిమం ఇట్లానే కడతారనమాట పిల్లల మెడలో. అప్పుడు వాళ్ళకున్న ఫీవరు అదంతా తగ్గిపోతుంది. నిజంగానే సుదేష్ణకి ఇది చాలా సార్లు యూజ్ చేశాము. తనకి అట్లాగే ఫీవర్ కూడా తగ్గింది. ఎవరైనా పిల్లలకి యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో కూడా నేను చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఒక వైట్ క్లాత్ తీసుకొని వాడినదైనా ఏం పర్లేదు, ఉతికినదైతే చాలు, కొత్తది అవసరం లేదు. దానికి నీట్గా అంత పసుపు అయితే పట్టించేసేయాలి క్లాత్ మొత్తానికి. క్లాత్ మధ్యలో ఒక 1 రూపీ కాయిన్ పెట్టేసి పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ వేసేసి ట్విస్ట్ చేసేసి క్లాత్ను అటు ఇటు కాయిన్కి ముళ్ళు అయితే వేసేయాలన్నమాట. ఆ క్లాత్, పసుపు, కుంకుమ ఇదంతా బయటికి రాకుండా. తర్వాత కాయిన్కి ఒక సైడు 3 ముళ్ళు వేసుకోవాలి, ఇంకొక సైడు 2 ముళ్ళు అయితే వేసేసుకొని మొత్తం 5 ముళ్ళు వచ్చేలాగైతే మనం ముళ్ళు వేసుకోవాలన్నమాట. దీన్ని పిల్లల మెడలో అయితే కట్టేయాలి. నిజంగా అండి చాలా బాగా వర్క్ అవుతుంది పిల్లలకి నెలల సంఖ్య అయినప్పుడు. నేను కూడా ఫస్ట్లో నమ్మేదాన్ని కాదు, కానీ సుదేష్ణకి యూజ్ చేసిన తర్వాత, జ్వరం తగ్గిన తర్వాత నేను కూడా నమ్మడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి పిల్లల్ని గడప ఉంటుంది కదా, మన మెయిన్ డోర్ గడపకి మధ్యలో కూర్చోబెట్టాలి పిల్లల్ని. అప్పుడు వాళ్ళ మెడలో అయితే కట్టాలన్నమాట. ఇది వచ్చేసి పిల్లలకి అమ్మమ్మ వరుస అయ్యేవాళ్ళు, లేకపోతే అత్త వరుస అయ్యేవాళ్ళు, అట్లా వాళ్ళతో కట్టిస్తే మంచిది. మనకి ఎవ్వరు ఆ టైంలో అవైలబుల్గా లేరు అంటే మనమే కట్టేసుకోవచ్చు పిల్లల మెడలో. ఇక్కడ వచ్చేసి నేను మా తోడికోడల చేతితో అయితే కట్టిస్తున్నాను. ఇట్లా మొత్తం ఊదిగడ్డలు, పొగ ఇదంతా చూపించేసి ఆ అగరబత్తీలని అక్కడే డోర్ దగ్గర వాకిట్లో అయితే పెట్టేసేయండి. మనం గడపకి అగరబత్తీలు పెట్టేస్తాం కదా, అట్లా డోర్ దగ్గరే పెట్టేసేయచ్చు ఈ అగరబత్తీని. ఇది ఒక 1 వీక్ పాటు పిల్లల మెడలో ఉంచేసి తర్వాత తీసేసి ఏదైనా చెట్ల మీద అట్లా పడేసేయచ్చు, ఏం కాదు. ఇది వచ్చేసి మూఢనమ్మకం కాదు. మనము పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు అంత్రాలు, తాయెత్తులు అట్లా వేస్తాం కదా, దాని బదులు ఇంట్లోనే ఇట్లా మనం పిల్లలకైతే వేసుకోవచ్చు. నిజంగానే ఇది వర్క్ అవుతుంది. సుదేష్ణకి వర్క్ అయిన తర్వాతనే నేను మీ అందరికీ కూడా చూపించేస్తున్నాను. ఎవరైనా పిల్లలకి ఫీవర్ వస్తే ఇట్లా ట్రై చేయండి ఒకసారి.